ఇది గుండం లాగా ఉంది. ఇది చాలా కిందికి ఉంది. ఇంత హైట్లో అవుతుంది ఇది. ఒకసారి దూరం నుంచి చూపిస్తాను. సో ఫైనల్లీ మన బ్యాక్ సైడ్ వ్యూ నంది నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ గుహ ఉంది. గుహ లోపల ఇంకో నది కనిపిస్తుంది మనకైతే. మర్రి చెట్టు కొమ్మలు మాత్రము హైలైట్. యూట్యూబ్లో లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి 3 months అయిపోయింది. హలో గాయస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. చాలా రోజులు ఎందుకు వీడియోస్ చేయక. సో ఈరోజు సాటర్డే, ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది. సో ఈరోజు మనం వెళ్తున్నాం గుడికి. అది కూడా తెల్లకొండ శ్రీ పార్వతీ పరమేశ్వరుని గుడి. ఇంతవరకు నేను వెళ్ళలేను. సో చూద్దాము ఎట్లా ఉంటుందో. సో మనం ఉంటున్న లొకేషన్ నుంచి టెంపుల్ వచ్చేసి ఒక 24 kilometers అయితే అవుతుంది. సో ఒక 40 minutes అట్లా టైం తీసుకుంటుంది. సో ఇక్కడ 4-wheeler అయితే ఆ రోడ్ పై నుంచి వెళ్తుంది. మేము కూడా అదే రూట్లో నుంచి వచ్చినాను. కాకపోతే ఒకవేళ నడుచుకుంటూ రావాలంటే ఇక్కడ నుంచి ఇలా రావచ్చు నడుచుకుంటూ. సో ఇదన్నమాట గుడి. అయితే చాలా ఎత్తు ప్రాంతంలో ఉంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇలా స్ట్రేట్ వెళ్ళాలి. ఇక్కడైతే చాలా ఇది గుండం లాగా ఉంది. ఇది చాలా కిందికి ఉంది. కింద అయితే కొన్ని ఓహో ఇక్కడ ఇది కిందికి ఉంది. సో ఇక్కడైతే ఇదైతే గుడి ఎంట్రన్స్, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి. ఇక్కడ నుంచి ఇది గుడి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి పైనకి కనిపిస్తున్న స్టెప్స్ ఎక్కి అయితే వెళ్ళాలి. సో చూద్దాం. సో గాయస్, ఫైనల్లీ మనం టెంపుల్కి అయితే వచ్చేసినాము. మనం మాట్లాడుకున్న టెంపుల్ అయితే ఇదే అనమాట. సో ఇంతవరకు ఈ టెంపుల్కి అయితే నేను ఎప్పుడు రాలేదు. గుడి దగ్గర అయితే మొత్తం ఇంత ఓపెన్ స్పేస్ అయితే ఉంది. ఇది మనం ఇక్కడ కిందికి రాగానే మనకైతే ఇంత పెద్ద నంది కనిపించేస్తుంది. సో ఇది చాలా పెద్దగా ఉంది అనమాట. ఇంత హైట్లో అవుతుంది ఇది. ఒకసారి దూరం నుంచి చూపిస్తాను. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. ఇక్కడ ఏదో గుహల్లాగా ఉన్నాయి. ఇక్కడ గుహ ఉంది. గుహ లోపల ఇంకో నది కనిపిస్తుంది మనకైతే. సో చలో, ఇక్కడ నంది ఉంది, ఇంకోటి అక్కడ శివుని విగ్రహం ఉంది. సో ఇదైతే ఇలా ఉంది. సరే, సో ఫైనల్లీ మన బ్యాక్ సైడ్ వ్యూ నంది నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఒక మనిషి సైజ్కి కంపేర్ చేస్తే మీరు చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇంకా టెంపుల్ అటు సైడ్ కూడా ఉంది. అక్కడ కూడా ఒకసారి వెళ్ళేసి చూద్దాం. అయితే మెయిన్ పరమేశ్వరుని గుడి ఇదే అనమాట. పక్కనే పార్వతీదేవి గుడి కూడా ఉంది. అక్కడ పైన చూడొచ్చు. సో ఈ గుడి పైనుంచి వ్యూ అయితే ఇలాగ ఉంది. సన్సెట్ అవుతుంది. మర్రి చెట్టు కొమ్మలు మాత్రము హైలైట్. వచ్చిన కొమ్మలు మళ్ళీ కింద భూమిలోకి వెళ్ళిపోయినాయి. అక్కడొకటి మొత్తం 4 ఉన్నాయి ఇక్కడైతే. అయితే ఈ గుడి కట్టింది కాకతీయులు అనమాట. సో ఈ గుడి అయితే మొత్తం కొండపైనే ఉంది. మీరు చూడొచ్చు, మనకు కింద చిన్నగా ఇల్లు కనిపిస్తున్నాయి. సో ఇది ఈ గుడి అనమాట. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే నేనైతే లొకేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 7 అయింది. సో అక్కడనే మంచిగా కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాము. అయితే యూట్యూబ్లో లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి 3 months అయిపోయింది. నేను ఈ వ్లాగ్ తీసేటప్పుడు నాకు ఆ ఫ్లో వస్తలేదన్నమాట. సో ఇప్పటివరకు అయితే నా యూట్యూబ్ ఛానల్లో 5 videos అయితే అప్లోడ్ చేసినాను, 5 long videos. సో ఇది నా 6th వీడియో. అంటే ఓన్లీ జిమ్ వీడియోసే కాకుండా నార్మల్గా మనం బయటికి ఎక్కడ వెళ్ళినా, లేకపోతే ట్రావెల్ వ్లాగ్స్ కానీ, లేకపోతే డైలీ వ్లాగ్స్ కానీ, ఇవి కూడా నేను రికార్డ్ చేద్దామని అయితే ఫిక్స్ అయినా. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఒక్క బెస్ట్ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.